హాయ్ అండి. చేపలండి చాలా రోజులు అయిపోయింది మా ఇంట్లో. మినిమం వచ్చేసి 1 ఇయర్ అయిపోయింది అనమాట. ఈ ఇంటికి వచ్చిన తర్వాత సత్యనారాయణ కథ చేసిన తర్వాత ఇదే అనుకుంటా చేపలు వండడం. చాలా రోజులకి మళ్ళీ మా ఆయనకి చేపలు తెమ్మంటే తీసుకొచ్చారు. సో నేను వచ్చేసి నెల్లూరు చేపల పులుసు వండుతున్నాను అనమాట. మామిడికాయ వేసేసి, మామిడికాయ ఉందనేసి ఇంకా మామిడికాయ వండేసాను. సో ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసేసి ముక్కల్ని మంచిగా కడిగేసాను. కడిగేసి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకొని ఆనియన్, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే టమాటా వేసేసి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా టమాటా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు, చేప ముక్కలు వేసుకొని కారం వేసుకొని మంచిగా చేప ముక్కలు వేసేసి దాంట్లో కొద్దిగా చింతపండు పులుసు పీడిచేసి కొద్దిగా దగ్గర పడిన తర్వాత పచ్చి కరివేపాకు, పచ్చి కొత్తిమీర, తర్వాత కొద్దిగా మసాలా వేసుకొని చేపల కూర చల్లగా అయిన తర్వాత అన్నంలో వేసుకొని తింటే నెల్లూరు చేపల పులుసు అదిరిపోయింది అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది.